మమతా కొవ్వూరు నుండి ప్రయాగరాజ్లో జరిగిన కుంభమేళాకు ద్విచక్ర వాహనం వెళ్లి వచ్చినట్టు తెలిపారు. విజయంగా యాత్ర పూర్తి చేశామని కేసీఎఫ్ న్యూస్ కు వారి అనుభవాలు వివరించారు. బద్దిలి రాము భార్య సుప్రజ పరిమాణులు హృతిక్ శ్రీరాములు ఫిబ్రవరి 25వ తేదీన కొవ్వూరు నుండి బయలుదేరి 9 రోజుల పాటు యాత్ర కొనసాగించి మార్చి 5వ తేదీన కొవ్వూరు చేరుకున్నట్లు తెలిపారు. పేరు బి రాము అండి. నేను కొవ్వూరు శ్రీనివాసపురంలో ఆర్ఎంపీ గారు చేస్తున్నాను. నేను కుంభమేళాకి వెళ్ళాలి అని చెప్పేసి ఏ విధంగా అయినా మేము ఒప్పించగానే బస్సులు ట్రైన్లు టికెట్ దొరకపోవడం, సరే అందరూ వెళ్ళే ఉండగా మనం డిఫరెంట్గా వెళ్దాము బండి మీద అని చెప్పేసాను. అది ఫ్రెండ్స్ వెళ్లకుండా ఫ్యామిలీతో వెళ్తే వెరైటీగా ఉంటుంది, అది కూడా ఒక మనకి గుర్తింపు అంటూ వస్తుంది కదా అని చెప్పేసి నేను నా భార్య పిల్లలతో సహా ఇబ్బంది పడినా సరే ఏదో విధంగా మనం చేరుకొని స్నానం చేయాలి కుంభమేళాలో, మళ్ళీ ఎప్పటికీ మనం చేయడం వస్తారా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము 25/2/2025 తారీఖుని కొవ్వూరు నుంచి కుంభమేళాకి బండి మీద బయలుదేరి వెళ్ళాము. దారిలో మేము ఇక్కడి నుంచి ఉదయం బయలుదేరి 9 గంటలకి మార్గ మధ్యలో వరంగల్ ఖమ్మం మీదుగా వెళ్తా రామగుండాన్ని దాటిన తర్వాత ఆసిఫాబాద్ వస్తుంది. అక్కడ రాత్రి నైట్ స్టే అయ్యి మళ్ళీ మరుసటి ఉదయం తెల్లవారుజామున లేచి ఇంకా టైం సమయం కూడా ఎక్కువ లేదని చెప్పేసి నైట్ కూడా జర్నీ చేస్తాం. రాత్రి 10 గంటలు 10:30 టైంలో మేము కుంభమేళ స్నానం దగ్గర మహాకుంభమేళలో అక్కడ చేరుకున్నాం. వెళ్ళిన దేవుడి దేవాలు అన్నీ కూడా త్వరగా బాగానే జరిగినాయి. నెక్స్ట్ నైట్ సాయంకాలం అక్కడ జలహారతి అది కూడా చూసుకుని అక్కడ లోకల్ అంతా అయిపోయిన చిన్న టెంపుల్స్ అవి ఘాట్లు అవి కూడా చూసాము. నైట్ ఏమో అక్కడ స్టే చేసి కాశీలోనే మరుసటి రోజు ఉదయం బయలుదేరి అయోధ్యకి బయలుదేరాము. అయోధ్య జర్నీ చేసి వెళ్ళి అక్కడికి మధ్యాహ్నం కన్నా వెళ్ళాము. ఒక అమ్మవారి గుడవుతున్నది శారదామాత పీఠం అని చెప్పేసి అది ఎత్తైన కొండ మీద 1100 మెట్లు ఉంటాయి, నడుచుకొని ఎక్కాలి. అక్కడ నైట్ అక్కడ నుండి మార్నింగ్ వెళ్ళి అక్కడ శారదామాత అమ్మవారి గుడికి వెళ్ళి నడుచుకుంటా పైకి ఎక్కి మళ్ళీ వచ్చిన తర్వాత తిరిగి ప్రయాణం మళ్ళీ మొదలెట్టాము. మాకు టైం సరిపోదు, ఈ కుంభమేళ స్నానం టైం చేయగలమా లేదని చెప్పి అప్పుడు కూడా నైట్ జర్నీ చేశాము. అందువల్ల 2 days నైట్ జర్నీ చేయడం వల్ల మాకు 1 day సేల్ అయింది. నేను ఇంత దూరం వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. అది కూడా ఏంటంటే వెళ్ళి రావడంతో పాటు కుంభమేళ ఉండి వెళ్లకుండా ఇంకా కాశీ, అయోధ్య, చిత్రకూట్, మైకరు ఇవన్నీ తిరిగి బండి మీద ఆయన హ్యాపీగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి వచ్చినందుకు ఆ శివుడి దయ వల్ల శ్రీరామచంద్ర దయ వల్ల చాలా హ్యాపీగా జరిగినట్టు మాకు మేము అనుకున్న దానికంటే చాలా బాగా కష్టమైంది. అటువంటి అంత ఘాట్ రోడ్డు ఫారెస్ట్ ఏరియా అటువంటి నుంచి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి వచ్చినంటే అంత భగవంతుని దయ వల్ల క్షేమంగా చేరుకున్నంత బాగా తిరిగి వచ్చి కానీ అంత అలాగే తిరిగి వచ్చిన సరే మాకు ఏ అలసట కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉన్నది. ముందు మా బాబు బాగా సపోర్ట్ చేసేది, చిన్నపిల్లోడైనా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆకలి అని వచ్చే ముందే బాగా ఏడ్చాడు, అన్నం పెట్టండి అన్నం లేదు అని. ఎందుకంటే బయలుదేరి నిన్న వచ్చినప్పటికి మొత్తం మాకు 9 రోజులు సమయం పట్టిందండి. ఈ 9 రోజుల్లో కూడా మేము భోజనం